శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి అదృష్టమే అదృష్టం. మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా అదే అదృష్టం కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో శని గారు ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం గాని, దశమ స్థానంలో శుక్ర రవిల సంచారం గాని, 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. సంపదలు పెరుగుతాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఆత్మ నిగ్రహ శక్తి బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, విద్యార్థులకి కూడా బాగుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అది చాలా జాగ్రత్త అని చెప్పే సూచనే తప్ప ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పడానికి రావట్లేదు. వివాహాది శుభకార్యాలు కుదరడానికి సిద్ధంగా ఉన్నాయి. మంచి సంబంధం ఎంచుకోండి. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు మీకు ఎన్ని రకాలైనటువంటి లాభాలను ఇస్తారంటే, మొండి బాకీల్ని వసూలు చేస్తారు. ఎవరన్నా ఇప్పటికి మాట ఇచ్చినట్టయితే ఆ మాట నెరవేరేటట్టు చేస్తారు. మీరు ఎవరికన్నా మాట ఇచ్చినట్టయితే అది నెరవేర్చి మీరు చాలా ప్రఖ్యాతిగాంచేటట్టుగా చేస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే మంచి ప్రశంసలు అందుతాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మనసులో ఉన్నటువంటి ఈ సత్సంకల్పాలు ఉంటాయి, అవి ఏవైతే మీరు ఖచ్చితంగా నాకు ఈ పని జరగాలి, 10 మందికి మేలు జరగాలి, ఇది చేయడం వల్ల నేను అనే లాంటివి ఎప్పుడైతే మీరు సంకల్పించుకుంటారో అవన్నీ కూడా నెరవేరిపోతాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా మంచి పేరు రావాల్సి ఉంది, వస్తోంది కూడా. 10 మంది మేలు కోరే పనులు అతి శీఘ్రంగా అవజేసేస్తాడు భగవంతుడు కూడా. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే విద్యార్థులు తక్కువ కృషితో ఎక్కువ ఫలితాన్ని తెచ్చుకుంటారు. సంతానము బాగున్నారు. ఇక అలాగే ఈ గురు శనుల యొక్క ఫలితాలే మీకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిస్తున్న కారణం చేత అన్ని విషయాలలోనూ లాభాలు కనిపిస్తున్నాయి, కీర్తి ప్రతిష్టలు కనిపిస్తున్నాయి, మాట తీరు బాగుండేటట్టు కనిపిస్తోంది. కృషి ఏదైతే మీరు కృషి చేస్తున్నారో అది సత్ఫలితాలను ఇచ్చేటట్టుగా తెలుస్తోంది. ఉద్యోగ జీవితంలో చక్కటి ఉన్నతి ఉన్నది, ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి, లాభాల బాటలో ఉంటారు. స్థానచలనం ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా అది అనుకూల స్థానచలనం అవుతుంది. చాలా కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా చాలా అద్భుతమైన ఆనందంలో ఉంటారని చెప్పచ్చు. చాలా వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందంటే, కష్టానికి తగిన ఫలితం వచ్చిందంటే చాలా మంది సంతోషపడతారు. అలాగే వీరు కూడా సంతోషపడుతున్నారు. సంతానం కూడా బాగున్నారనే చెప్పాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శనిగారితో కలిసి శుక్రాచార్యుల వారి సంచారం లాభస్థానంలో ఉంటున్న కారణం చేత ఈ లగ్నాధిపతే లాభస్థానంలో ఉండడం అనేది చాలా చాలా అనుకూలం అయ్యేటటువంటి ఫలితాలు అన్నమాట. అలాగే దశమ స్థానంలో రవి గారు ఉన్నారు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నాము. అలాగే పితృవంశ దోషాలు, ఈ సర్పదోషాలు, ఈ బుధ రాహువుల కలయిక వల్ల వచ్చే దోషాలు, అలాగే కుజ రాహువుల వల్ల వచ్చేటటువంటి సర్పదోషాలు, వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం. మీ జన్మ జాతకంలో ఈ దోషాలు ఉన్నా లేకపోయినా, మీరు పరిహారాలు చేయించుకున్నా ఇంకా పరిహారాలు చేయించుకోకపోయినా, నవగ్రహ హోమం అయితే తప్పనిసరిగా చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం.